నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎటువైపు తిరుగుతున్నాయో అర్థం కాలేనటువంటి పరిస్థితి. దాదాపుగా 14 నెలలు కంప్లీట్ చేసుకున్నటువంటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి విధి విధానాలు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా, లేక ప్రజల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది, అలాగే ప్రతిపక్షాల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని చూస్తే కాస్త గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పేరుతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాస్త గేమ్ ఆడుతున్నట్టుగా కనపడతా ఉంది. సో దానికి తోడుగా తీన్మార్ మల్లన్న ఒకరు ఏకులాగా మేకై వచ్చిందని చెప్పేసి అనేక రకాల వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. నిజంగానే మరి బీసీ కులగణన అనేది పారదర్శకంగా జరుగుతుందా లేదా అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అసలు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా మరి హామీ ఇచ్చారో తెలియట్లేదు. ఎందుకంటే కోర్టు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం 50% మించకూడదు అనేది ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇష్యూ. సో మరి ఆ విధంగా చూసుకుంటే ఎస్సీలు 15%, ఎస్టీలు 10% ఉంటే ఆల్రెడీ 25% మంది ఉన్నారు. వీళ్ళు 42 దాదాపు 67% పెరిగిపోతుంది. మరి మన రాష్ట్ర ఎక్కడైనా కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% మించకూడదు అనుకున్నప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? ఇదే ఇప్పుడు చాలా మందికి అర్థం కానటువంటి వింత సమస్య. మరి నిజంగానే ఈ ప్రాతిపదికన మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది? నిజంగా మరి ఇప్పటికీ కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందని చాలామంది కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నటువంటి అంశం. మరి అసలు ఈ అన్ని అంశాల మీద మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు తెలంగాణ విఠల్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే. నమస్తే రవి. అన్నగారు, అంటే ఇది ఒక గందరగోళ సమస్య కింద ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారు దాదాపుగా 30 సంవత్సరాలు కష్టపడ్డారు. సరే, ఆయనకి ఏదో ఊరట్లు కనిపించే అంశంగా మొన్న ఎస్సీ వర్గీకరణ దాని మీద బిల్లు పాస్ చేశారన్న దాని మీద కొంత ఊరట్లు కలిగించే అంశం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీసీలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ కులగణన అనేది స్టార్ట్ చేశారు. సో దాదాపుగా 42% బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం చూస్తుంటే మరి ఇందాక నేను చెప్పినట్టుగా 67% మించిపోతున్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఇటు బీసీ కులగణన కావచ్చు, ఎన్ని వర్కౌట్ అయ్యే అంశంగా కనపడుతుందా? ఏంటి అసలు దీని మీద మీ వివరణ ఏంటి? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకి ప్రత్యేక అభినందనలు. ప్రధానంగా మనం ఏదైనా విశ్లేషించాలంటే దాని చరిత్ర ఏంటి, దాని మూలాలు ఏంటి తెలుసుకోవాలి. 1887లో బ్రిటిషర్సే ఈ దేశంలో అసలు ఎంతమంది జనాభా ఉన్నారు, పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, ఏ కులాలు ఉన్నాయి, ఏ వృత్తులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక సమగ్ర సర్వే చేయడం జరిగింది. 1881 నుంచి 1872లో స్టార్ట్ చేసారు. తర్వాత 1881 నుంచి 1931 వరకు ప్రతి 10 yearsకి ఒకసారి పూర్తి సమగ్ర సోషియో పొలిటికల్ ఎకనామికల్ డేటా, డెమోగ్రఫిక్ డేటా అంటారు. అయితే 1952లో 1951 జనాభా లెక్కల నుంచి ఎస్సీల జనాభా, ఎస్టీల జనాభా తీసుకున్నారు, కానీ బీసీల జనాభా లెక్క చెప్పలే. అదే అసలు పొరపాటు కాంగ్రెస్ పార్టీ అప్పుడు నెహ్రూ గారు. 51 నుంచి ఇప్పుడు 2025 ఆ దాదాపు 75 సంవత్సరాల తర్వాత, 77 సంవత్సరాల తర్వాత ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అంటే అసలు ఈ రోజుల్లో ఒక ప్రభుత్వం అంటే పాలన అంటే దేన్ని బేస్ చేసుకొని చేస్తుంది? పరిపాలన ప్రణాళికను బట్టి చేస్తుంది. ప్రణాళిక ప్లానింగ్ అంటారు. ప్లానింగ్ దేన్ని బట్టి చేస్తారు? డేటాను బట్టి చేస్తారు. అసలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఈ జనాభా యొక్క అసలు ఎవరి జనాభా అంటే ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఏ వృత్తులు ఉన్నారు, సోషియో పొలిటికల్ ఎకనామికల్ డెమోగ్రఫిక్ డేటా అనేది ఉంటేనే ప్రభుత్వం. ఉదాహరణకి ఇప్పుడు ఆగస్టు 15 మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు 6వ తరగతిలో ఎంతమంది ఉన్నారు, 9వ తరగతిలో ఎంతమంది ఉన్నారు, 1 నుంచి 10వ తరగతి వరకు ఎంతమంది పిల్లలు ఉంటే ఆగస్టు 15వ తారీఖు అంతమంది పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు, స్వీట్లు డిఈఓ గారు అన్ని స్కూళ్ళకి పంపిస్తారు. ఇప్పుడు ఒక క్లాస్ లో 100 మంది పిల్లలు ఉంటే 100 చాక్లెట్లు పంపిస్తేనే అందరికి ఒక్కొక్కటి అందుతాయి. ప్రజాస్వామ్యం అంటే గణతంత్రం. గణము అంటే సమూహం. ఎన్ని తలాలు ఉంటే అన్ని తలలు లెక్కబెట్టి ఆ లెక్క ప్రకారం ప్రభుత్వం పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు చేయాలి. 1951 నుంచి 2025 వరకు ఈ దేశంలో ఇంకా బీసీల జనాభా ఎంత ఉందో కూడా తెలియదు. ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, సూపర్ పవర్ ఇండియా, ఆర్థిక అభివృద్ధి సూపర్ పవర్ ఎదుగుతున్న దేశంలో
అడవిలో ఉన్న మన ఖమ్మం జిల్లా అడవుల్లో టేకు చెట్లు ఉంటాయి, నల్ల జిట్రేగి చెట్లు బ్లాక్ జిట్రేగి చాలా కాస్ట్ ఎక్కువ. ఎన్ని జిట్రేగి చెట్లు ఉన్నాయి, దాని వయసు ఎంత, ఎన్ని టేకు చెట్లు ఉన్నాయి, ఎన్ని కుందేళ్ళు ఉన్నాయి, ఎన్ని జింకలు ఉన్నాయి, ఎన్ని పులులు ఉన్నాయి, పులి ఎన్ని పిల్లలు పెడుతుందో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక డేటా ఉంటుంది. కానీ ఈ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారని అడిగితే ఇంతవరకు లెక్కలు లేవు. అది ఎంత విచిత్రకరమైన పరిస్థితి అంటే, ఎలాంటి అభివృద్ధి ప్రణాళికకి బేస్ ఏంది? స్టాటిస్టిక్స్ లేవు కేంద్ర ప్రభుత్వం దగ్గర. ఈ దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నాయంటే చెప్పలేకపోతున్నది. అలాంటిది రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడో యాత్ర చేశారు. ఈ గతంలో ఉన్న ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేసింది. 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీలు పేదలున్న దేశంలో పిడికడు మంది పెత్తందారుల చేతిలో 90% మందికి రావాల్సిన హక్కులన్నీ తింటున్నారు. ప్రధానంగా బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం పేరుతో మేము అధికారంలోకి రాగానే ఎక్స్ట్రా తీస్తామన్నాడు. చాలా ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో చాలా సంక్షేమ పథకాలు చేశారు. ఇండియాలోనే నెంబర్ 1 సంక్షేమ పథకం చేసినా కూడా కేసీఆర్ గారు ఏం చేశారు? 2014లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో బొంబాయిలో ఉన్నోడు, బొగ్గుబాయిలో ఉన్నోడు, దుబాయ్లో ఉన్నోడు అందరు రావాల్సిందే, ప్రతి ఒక్కరు డేటా తీసుకోవాల్సిందే. ఈ డేటాలో పాల్గొన్న వాళ్ళు ఈ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకపోతే మీరు చచ్చిపోయినట్టు అని చెప్పి ఒకే రోజు లెక్కలు తీసారు. అప్పుడు లెక్కలు తీసినప్పుడు 2014లో 17/8/2014లో లెక్కలు తీసినప్పుడు రాష్ట్ర జనాభా 3,63,95,796. ఇది నేను చెప్పే కథ కాదు, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ MCR HRD వెబ్సైట్ లో ఉన్న డేటా ప్రకారం నేను చెప్తున్నా, గవర్నమెంట్ ఇచ్చిన డేటానే. మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు డేటా దాచిపెట్టడం తప్పైతే రేవంత్ రెడ్డి గారు రాగానే డేటా బయట పెట్టాలి కదా. కేసీఆర్ గారు సర్వే చేసిరు, ఆ డేటా బయట పెట్టలేదు, తప్పు పని చేసిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజే కేసీఆర్ తప్పు పని చేసిండు, ఈ డేటా బయట పెడుతున్నాము. కేసీఆర్ గారు ఈ డేటాని తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నాడు, కానీ మేము అట్లా కాదు, డేటా ట్రాన్స్పరెంట్గా ఉంటామని బయట పెట్టాల్సి ఉండే. సరే బయట పెట్టలేదు, కానీ వెబ్సైట్ లో పెట్టారు కదా. వెబ్సైట్ లో పెట్టిన దాని ప్రకారం 2014లో 3,63,00,000 ఉంటే ఇప్పుడు 2025లో 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంత జనాభా ఉందంటే 3,54,00,000 ఉంది. జనాభా అనేది పెరుగుతుందా తగ్గుతుందా? పెరగాలి ఎక్కడైనా కూడా. ఇప్పుడు 1931 నుంచి తీసుకున్నా, 1951 నుంచి తీసుకున్నా, మధ్యలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగిన తర్వాత 1.65 అనేది నేషనల్ యావరేజ్ గ్రోత్ రేట్. అంటే సంవత్సరానికి సపోజ్ 1,000,000 మంది ఉన్న దగ్గర 1,65,000 మంది పెరుగుతున్నారు. అంటే ఈ 14 సంవత్సరాల్లో 2014 నుంచి ఇప్పుడు 2025 వరకు, లేకపోతే 2011 క్యాస్ట్ సెన్సస్ తీసుకున్నా కూడా ఇప్పటి వరకు గ్రోత్ రేట్ ప్రకారం తీసుకుంటే సంవత్సరానికి 4 లక్షల మంది పెరిగినా కూడా 14 సంవత్సరాలు ఇంటూ 4 అంటే 56 లక్షల జనాభా పెరగాలి. నేను తీసుకుంది 1%. 1.65 అయితే ఇంకా చాలా పెరుగుతుంది, దాదాపు ఎక్కువ అవుతుంది, 4 రెట్లు ఎక్కువ అవుతుంది. నేను 1% తీసుకున్న గ్రోత్ రేట్ ప్రకారం తీసుకున్నా కూడా 4 కోట్ల మంది జనాభా ఉన్న దగ్గర 4 లక్షలు. 4 లక్షలు ఇంటూ 14 సంవత్సరాలు అంటే 56 లక్షల జనాభా పెరగాలి. దీన్ని బట్టే అర్థమవుతుంది. ఇప్పుడు 3,63,00,000 నుంచి 3,54,00,000 ఎందుకు తగ్గిరు జనాభా అంటే ఏమన్నా ఈ 14 నెలల్లో ఏమన్నా రోగాలు వచ్చినాయా? కరోనా తర్వాత కదా తీసుకుంది, మరి ఈ జనాభా ఎటుపోయారు? వాస్తవ విశ్లేషణ చూస్తే 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఇదే ప్రభుత్వ అధికారులు ఇదే గవర్నమెంట్ చేసింది కదా. ఎస్సీల జనాభా 63,60,000 అంటే 18%. ఇప్పుడు ఎస్సీల జనాభా 2014లో 63,60,000 ఉంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారని తీస్తే ఎస్సీల జనాభా దాదాపు 2 లక్షలు తగ్గిపోయారు. 1,75,000 జనాభా తగ్గిపోయారు. 18% నుంచి 17.4%కి వచ్చారు. ఎస్సీల జనాభా దాదాపు 2 లక్షలు ఎట్లా తగ్గారు. అదే విధంగా ఎస్టీల జనాభా 36,02,000 ఉన్నారు 2014లో, ఇప్పుడు 37,05,000 ఉన్నారు. ఎస్టీల జనాభా పెరిగింది, దాదాపు 1,03,641 పెరిగింది. 10% ఉన్న వాళ్ళు కాస్త 10.45% అయ్యారు. అదేవిధంగా బీసీల జనాభా తీసుకుంటే 2014లో 1,85,61,856 మంది ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 1,54,09,179 మంది ఉన్నారు. అంటే దాదాపు 51% నుంచి 46% తగ్గారు. అంటే ఎంతమంది తగ్గారు అంటే 21,52,677 మంది, దాదాపు 22 లక్షలు. అంటే ఈ 14 నెలల్లో ఎస్టీల జనాభా తగ్గింది 2 లక్షలు,
ఎస్టీల జనాభా 1,00,000 పెరిగింది. మరి బీసీల జనాభా దాదాపు 21.5 లక్షలు, అంటే 22 లక్షలు ఎట్లా తగ్గింది? అంటే వీళ్ళు చనిపోయినరా, రోగం వచ్చి గత్తరొచ్చి ఏమైనా చనిపోయారా, లేకపోతే అంత పెద్ద విపత్కర పరిస్థితులు ఏమి లేవు, లేకపోతే వీళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేసి బీసీలను టార్గెట్ చేసి కిడ్నాప్ చేసి కిడ్నీలు అను గుండెల అవయవ మార్కెట్, ఇది రాకెట్ ఉంటది కదా మాఫియా, అవయవాలు ఎత్తుకపోయే మాఫియా, వాళ్ళు ఏమైనా ఎత్తుకపోయారా? లేకపోతే 21 లక్షల మందిని ఎవరైనా మంత్రగాడు వచ్చి మాయం చేసిరా, హోమ్ జూమ్ మంత్ర అనగానే మరి బుస్ అయిందా? ఇది నేను గతంలో ఇచ్చిన ప్రభుత్వం లెక్కలే నేను చెప్పేది, ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇప్పుడు పెట్టిన లెక్క ప్రకారం. అదే విధంగా ముస్లింల పాపులేషన్ 1,66,000 తగ్గింది. జనరల్ గా ముస్లింలలో పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పేదరికం, వాళ్ళు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ గా పిల్లలని అల్లాకా దువా అని చెప్పి ఎంతమంది అయినా అంటారు. వాళ్ళ జనాభా కూడా తగ్గుతుంది, కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే వాళ్ళది పెరుగుతుంది. అలాంటిది ముస్లింల జనాభా తగ్గింది, ఎస్సీల జనాభా తగ్గింది, బీసీల జనాభా 22 లక్షలు తగ్గింది, ఎస్టీల జనాభా పెరిగింది. అదే విధంగా ఓసీల జనాభా తీసుకుంటే 8% ఉన్నారు. రేవంత్ కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 31,29,160 ఉంటే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన సర్వేలో దాదాపు ఎంతమంది 15,89,000 మంది పెరిగారు. 13 లక్షల దగ్గర 16 లక్షలు పెరిగారు. ఇప్పుడు జనరల్ గా ఓసీలలో అవగాహన ఎక్కువ ఉండి, చదువు ఉండి, ఆర్థికంగా ఉంటే ఇవాళ 1 or none, ఇంటికి ఒక పిల్లగాడు లేదా ఇద్దరు లేదా ముద్దు అన్నప్పుడు, ఇద్దరు ఇంటికి ముద్దు అన్నాం అప్పట్లో 80లో 90లో మనం చిన్నప్పుడు ఇద్దరు లేదా ఒకరి నుంచి 1 or none. అంటే అవగాహన ఉన్నోళ్ళు, పేదరికం లేనోళ్ళు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు పిల్లల్ని ఒకళ్ళని ఇద్దరినే కంటున్నారు. అలాంటిది పేదరికం ఎక్కువగా ఉన్న ముస్లింస్, బీసీలు, ఎస్సీలలోనేమో జనాభా తగ్గింది. ఆర్థికంగా అభివృద్ధి చెంది చదువుకొని సామాజిక అవగాహన ఉండి కుటుంబ నియంత్రణ పట్ల, ఆరోగ్య పరిస్థితుల పట్ల ఉన్నోళ్ళలో మిగతా అన్ని రాష్ట్రాలలో ఓసీల జనాభా తగ్గుతుంటే తెలంగాణలో 16 లక్షలు పెరిగింది. మరి వీళ్ళు పెరగడానికి కారణం ఏంటి? బీసీలు 20 లక్షల మందిని మాయం చేసిన మంత్రగాడే ఎవరు? 22 లక్షల మంది బీసీలు మిస్సింగ్ అయ్యారని కేసు పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్ ఇది. ఇప్పుడు ఇవాళ రేపు ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ప్రపంచం అంతా అతలాకుతలం అవుతుంటే 22 లక్షల మంది బీసీలు మాయమయ్యారు ఈ రాష్ట్రంలో, 2 లక్షల మంది ఎస్సీలు మాయమయ్యారు, ఎస్టీలు పెరిగారు, ముస్లిం తగ్గిరు. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది. సింపుల్ అన్న, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం ఓటర్ల సంఖ్య 3,33,00,000. 3,30,00,000 ఓటర్లు అంటే ఎవరు? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు. మరి ఓటర్లతో పాటు జనాభా అంటే అందరు రావాలి కదా. 3,30,00,000 ప్లస్ ఇంటర్మీడియట్ చదివేటోళ్ళు 6 లక్షలు, 6 lakhs ప్లస్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ చదివేటోళ్ళ సంఖ్య 45 లక్షల నుంచి 50 లక్షలు ఉన్నారు. 50 లక్షల మంది 1 to 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు, సిబిఎస్ఈ, ఐసిఐసి, ఇంటర్నేషనల్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు అన్ని కలిపి. ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు 6 లక్షలు ప్లస్ సిబిఎస్ఈ 10+2 చదివేటోళ్ళు ఒక 2 లక్షలు. వీళ్ళే దాదాపు 60 లక్షల మంది ఉంటున్నారు. మళ్ళీ అప్పుడే పుట్టిన పిల్లలు 0 నుంచి 5 years ఉన్న వాళ్ళు జనన మరణ ఉంటారు కదా రికార్డ్స్, ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టినా, గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టినా, ఇంట్లో డెలివరీ అయినా కూడా అంగన్వాడీ వాళ్ళు ఎమ్మటే రిపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు. ఇక్కడనే 3,33,00,000 మంది ఓటర్లు, వీళ్ళు ఒక 60-70 లక్షల మంది ఓటర్లు కాని వాళ్ళు. అంటే 4,20,00,000 మంది ఇక్కడే అర్థమవుతున్నారు. ఇది నేను చెప్పే లెక్క కాదు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో 3,33,00,000 ఓటర్లు ఉన్నారు, ఇంకా పెరుగుంటారు. నేను చెప్పేది పాత లెక్క. స్కూల్స్ రికార్డ్స్, తెలంగాణ ప్రభుత్వము స్కూల్ వెబ్సైట్లలో గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు 1 to 10th చదువుతున్న వాళ్ళు 45 లక్షలు. ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్, హాల్ టికెట్ తీసుకున్న వాళ్ళ ప్రకారం 6 లక్షల మంది. జనన మరణాలు హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం 5 నుంచి 10 లక్షల మంది. ప్రతి సంవత్సరం కొత్త శిశువులు పుడుతున్నారు. మరణాల సంఖ్య, జననాల సంఖ్య ఉంటుంది కదా. మరి విచిత్రంగా ఇంతమంది జనాభా లెక్కలు మిస్ అయిన జనాభా లెక్కలు, మరి ఇది రాహుల్ గాంధీ చెప్తున్న ఎక్స్రే. ఇప్పుడు మీకు హాస్పిటల్, మీకు జబ్బు ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిరు అన్న, హాస్పిటల్కి వెళ్తే మీ పేరు రాసుకున్నారు, ఎక్స్రే రూమ్ లోకి వెళ్ళిరు, ఇంకేదో ఎక్స్రేలో కనపడని జబ్బు ఉంటే ఎంఆర్ఐ రూమ్ లోకి వెళ్ళిరు, సిటీ స్కాన్ చేసిరు, టోటల్ బాడీ హెల్త్ చెకప్ చేసుకున్నారు. మరి మీ రిపోర్ట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి వెళ్ళిందేమో మీరు రవి, వచ్చిందేమో విటల్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు వైద్యం ఎవరికి చేయాలి? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్తున్న ఎక్స్రేలో రోగి ఒకళ్ళు, రిపోర్ట్స్ ఒకళ్ళు, వచ్చిన రోగి ఒకళ్ళు అయితే రిపోర్ట్స్ ఇంకొకళ్ళు వచ్చినాయి.
మరి పేషెంట్ ఒకళ్ళు అయితే రిపోర్ట్ లో ఇంకొకళ్ళు పేరు వచ్చినట్టు 22 లక్షల బీసీ జనాభా ఎత్తుకపోయిన దొంగ ఎవరు? మరి ఇది 42% బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తాం. అయితే నిన్న కాక మొన్నటి దాకా మేము MCHRD వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా, నిన్న చూస్తే మాయమైపోయింది. ఈ సైట్ లోంచి డేటా అంటే ఎప్పుడైతే మనం అందరం బీసీ సమగ్ర కుటుంబ సర్వే కంపేర్ చేస్తున్నాం కదా, డేటా ఎప్పుడు కూడా డేటా ఫీల్డ్ లోకి వెళ్ళి డేటా సేకరించడము, వచ్చిన డేటాని కంపైల్ చేయడము, కంపైల్ చేసిన డేటాని డేటా ఎంట్రీ చేయడము, డేటా అనాలిసిస్ చేయడము, డేటాను కంపేర్ చేస్తారు. పాత 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటి జనాభా ఎంత ఉంది, పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఎంతమంది పేదరికంలో ఉన్నారు. అసలు సెన్సెస్ అంటేనే ఈ దేశంలో సోషియో పొలిటికల్ ఎకనామిక్ డేటా, ఇది డెమోగ్రఫిక్ డేటా అంటారు. ఇప్పుడు ప్రభుత్వాలు పాలన చేయాలంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో మనుషుల లెక్క తెలవాలి కదా. ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంది, వాళ్ళు ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారు, ఎలాంటి స్కూల్కి వెళ్తున్నారు, ఎలాంటి తిండి తింటున్నారు, ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఎంతమంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమంది, స్కాలర్షిప్లు ఎంతమందికి వస్తున్నాయి, ఎంతమంది రేషన్ కార్డు మీద బతుకుతున్నారు, ఎంతమంది సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో తెలిస్తే ఈ దేశ బడ్జెట్ అయినా ఈ రాష్ట్ర బడ్జెట్ అయినా జనాభా ప్రకారం పంచచ్చు. అసలు ఈ దేశంలో సగభాగమైన బీసీల లెక్కనే లేదంటే మరి ఇదేం దేశం అందాము, ఇదేమి నాగరికత సమాజం? మొత్తము డేటా డ్రివెన్ సొసైటీ కదా. ఇలా డేటా సైన్స్ అనేది ఆధారపడ్డది. డేటా ఈజ్ ఎవ్రీథింగ్ కదా, స్టాటిస్టిక్స్ ఎవ్రీథింగ్ కదా. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేని తప్పుపట్టారు అనుకున్నాం. మరి నువ్వు చేసిన ఎక్స్రేలో స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎంతమంది సోషల్ సైంటిస్ట్ ఉన్నారు, ఎంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు? అసలు ఈ సమగ్ర కుటుంబ సర్వే చేయడానికి కేసీఆర్ ఏమో అట్లా చేసిందంటే, నువ్వు చేసిన ఈ కులగణన సర్వే అన్నాం కదా, ఓన్లీ బీసీలది కాదు అందరిది, దీనికి అసలు చట్టబద్ధత ఉందా? ఇప్పుడు ఏదైనా సెన్సెస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి పాపులేషన్ లెక్కల ప్రకారం ప్రతి 10 సంవత్సరాల కోసం. వాళ్ళేమో కరోనా వచ్చిందని చెప్పి 2011లో చేసిర్రు, ఇప్పుడు 14 ఏళ్ళు అయింది. 2021లో చేయాల్సింది చేయలేదు. తర్వాత కరోనా పోయి కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, మరి ఇప్పటి వరకు చేయలే, అది వాళ్ళ తప్పు. ఇంతవరకు బీసీల లెక్క చేయకపోవడం కేంద్ర ప్రభుత్వం తప్పు అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎంతో గర్వంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు చేస్తున్నామని చెప్పిన దానిలో అసలు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ఉంటుంది. ఏదన్నా ఒక సెన్సెస్ చేయాలంటే దానికి చట్టబద్ధత ఉండాలంటే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం చట్టం చేసి ఆ చట్టం ద్వారా డెడికేటెడ్ కమిషన్ వేయాలి. వీళ్ళు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచో, కేసీఆర్ ఫామ్ హౌస్ లోంచో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వంకాయల తోటలోంచో తెచ్చి ఇవ్వడం కాదు కదా. దానికి ఒక చట్టం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక రిటైర్డ్ జడ్జినో లేకపోతే సిట్టింగ్ జడ్జినో లేకపోతే ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు అంటే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి దానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద వేయాలి. ఫస్ట్ లోపం ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద చట్టం చేయకపోవడం తప్పు. 2 తూతూ మంత్రంగా వీళ్ళేదో ఒక బీసీ కమిషన్ ద్వారా చేద్దామని చూసారు. ఇది ఓన్లీ బీసీ కులగణన కాదు, చాలా మంది పొరపాటు పడుతున్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల యొక్క కులం ఒక్కటే కాదు, సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి రంగాలకు సంబంధించిన టోటల్ ఎక్స్రే. ఇప్పుడు బాడీలో ఒక పార్ట్ ఎక్స్రే కాదు, టోటల్ బాడీ ఎక్స్రే. ఓన్లీ తలకు ఒకటే కాదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలలో రెడ్లు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వైశ్యాస్ ఎంతమంది ఉన్నారు, వెలమోళ్ళు ఎంతమంది ఉన్నారు, రెడ్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి కార్లు ఉన్నాయి, ఎంతమందికి ఇల్లులు ఉన్నాయి, ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది ఎంపీటీసీలు అయ్యారు, ఎంతమంది జెడ్పీటీసీలు అయ్యారు, ఎంతమంది వార్డు మెంబర్లు అయ్యారు, ఎంతమంది సర్పంచ్లు అయ్యారు, అన్ని 57 క్వశ్చన్లు అడిగారు కదా. ఒక్కొక్కరు గంట 2 గంటలు ఇళ్లలోకి వచ్చి చేశారు కదా. మరి మీరు చేసిన కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్ లో దాచిపెట్టినాను, MCHRDలో అందుబాటులో ఉంది, ఆయన అధికారికంగా విడుదల చేయలేదు అన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు చేసిన డేటా అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలే? ఎంతమంది రెడ్లు ఉన్నారు, రెడ్లలో ఎంతమంది వాచ్మెన్ పనిచేస్తున్నారు, ఎంతమంది బెంచ్ కార్లలో తిరుగుతున్నారు, ఎంతమంది 52 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, మరి ఆ డేటా పెట్టాలి కదా. మరి ఎంతమంది బ్రాహ్మణులు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది వైశ్యాస్ అయ్యారు, ఎంతమందికి బంగ్లాలు ఉన్నాయి, ఎంతమంది పూరుగుడిసెల్లో ఉంటున్నారు, ఆ డేటా ఏం పెట్టకుండా అడిగితే అది రహస్యం అంటారు. ఇప్పుడు నా పేరు విఠల్, నేను మునూరు కాపుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, వెబ్సైట్ లో కొడితే నా పేరు, నా ఇంటి అడ్రస్, నా ఫోన్ నెంబర్, నా క్యాస్ట్ పెడితే సరిపోతుంది. నా ఆర్థిక పరిస్థితులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూసుకుంటది, దానిలో రహస్యం ఏముంది? కులం అనేది రియాలిటీ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి రెడ్డి అని ఎంటర్ అయిందా, రేవంత్ చౌదరి అని ఎంటర్ అయిందా అనేది తెలవాలి కదా. డేటా ఎంట్రీలో తప్పు జరిగి ఉండొచ్చు, డేటా కంపైల్ చేయడంలో తప్పు జరిగి ఉండొచ్చు, డేటా అనాలిసిస్ లో తప్పు జరిగి ఉండొచ్చు. మీరు ఇవన్నీ చెక్ చేసినాక పెట్టిన రిపోర్ట్ కరెక్ట్ గా ఉందా లేదంటే, ఒక గ్రామంలో ఒక 1000 మంది ఉంటే 600 ఓటర్లు ఉంటాయి. ఆ 1000 మంది డేటా పెడితే
అరే లేదు ఈయన పలానా ఆయన తీసుకువచ్చి పలానా దానిలో పెట్టారు, తప్పు జరిగిందో రైట్ జరిగిందో చెప్పాలి కదా. ఇప్పుడు పారదర్శకత అనేది ప్రజాస్వామ్యంలో పాలనలో భాగం కదా. మరి కేసీఆర్ గారేమో అసలు విడుదల చేయకుండా దాచిపెట్టుకున్నారు అన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు కేవలం 6 పేజీల రిపోర్ట్ తయారు చేసి దానిలో 4 పేజీలు అన్ని తప్పులు డేట్లు పెట్టి అసలు వీళ్ళకి ఫస్ట్ నుంచి చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు కాబట్టి, రాహుల్ గాంధీ గారు దీని మీద సీరియస్గా ఉన్నారు కాబట్టి మేము ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరూ వెంటబడితే చేసిరు. వీళ్ళు పేపర్లో ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి, అసెంబ్లీలో చెప్పింది ఒకటి. ఫస్ట్ ఏం చేసి అసెంబ్లీలో అన్ని కులాల గణన చేస్తామన్నారు, తర్వాత ఓన్లీ బీసీ కుల గణన అన్నారు. అప్పుడు మేము వ్యతిరేకించితే మళ్ళా అప్పుడు క్యాస్ట్ సెన్సస్ అని చెప్పారు. దీనికి ఒక గవర్నమెంట్ డెడికేటెడ్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే పొలిటీషియన్ అండి, ఆయన ఏముంది కింద ఆఫీసర్లు ఇచ్చిన డేటా ఎట్లా ఇస్తే అట్లా చదువుతారు, ఈయన ఎట్లా అడిగితే అట్లా వాళ్ళు డేటా ఇస్తారు. అదే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జినో ఒక సిట్టింగ్ జడ్జినో వేస్తే అధికారులకు భయం ఉంటుంది, కింద నుంచి పై దాకా మానిటరింగ్ ఉంటుంది, ఫీడ్బ్యాక్ లేదు. ఫీల్డ్ మీద వచ్చిన డేటాను ఏ విధంగా చూసి చూడాలి కదా. అసలు పొలిటీషియన్స్ అని చైర్మన్ గా పెట్టడం ఏంది? ఇప్పుడు ఈ డేటాలో తప్పులు వచ్చినాయి అంటే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మనం ఎవరు వహించాలి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వహిస్తాడా? అదే ఒక జడ్జినో ఒక ఐఏఎస్ ఆఫీసర్నో పెడితే వాళ్ళు ఒళ్ళు జాగ్ర పెట్టుకొని ఇచ్చేటోళ్ళు. రాజకీయ నాయకులు ఎప్పుడైతే డేటాని చేస్తారో, డేటా అంటే స్టాటిస్టిక్స్ అంటే ఓట్లని సీట్లని వాళ్ళకి కావాల్సిన విధంగా. ఇప్పుడు గతంలో డీలిమిటేషన్ లెక్క ప్రకారం చూస్తే వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకున్నట్టుగా అంతే కదా. గతంలో డీలిమిటేషన్ జరిగేటప్పుడు ఈ 2 మండలాలు ఇక్కడ కలిపితే ఒక నియోజకవర్గంలో జరిగితే రూరల్ పాపులేషన్ ఇంత, అర్బన్ పాపులేషన్ ఇంత. మా ఖమ్మం జిల్లాలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపణలు వచ్చినాయి. ఈ పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగానే ట్రాన్స్పరెంట్ గా చేస్తే వాళ్ళు మొత్తం ఓపెన్ డాక్యుమెంట్ పెట్టాలి కదా వెబ్సైట్ లో. మా ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారు, గ్రామంలో అందరికీ తెలుస్తుంది కదా. ఇప్పుడు గ్రామంలో, సిటీలో అంటే తెలియదు కానీ ఊర్లలో ఏ ఇంట్లో ఎంతమంది ఎవరు ఏ కుల పోలో అని తెలుస్తుంది. గ్రామం వైజ్ డేటా పెడితే ఆ గ్రామంలో ఏమైనా తప్పులు తడకలుంటే వాళ్ళు మళ్ళీ సవరించుకుంటారు కదా. అంటే వీళ్ళు డేటా దాచిపెడుతుంటారనే అర్థం. దాల్నే కుछ కాలా హై. దీన్ని బట్టి రాహుల్ గాంధీ గారు ఏదైతే కొండంత రాగాన్ని తీసిండో వీళ్ళు ఏదో పట్టినట్టు ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తీసిన ఎక్స్రే పేషెంట్ ఒకళ్ళది, రిపోర్ట్ ఇంకొకళ్ళది. ఇప్పుడు మరి వైద్యం ఎట్లా చేస్తారు అనేది రేవంత్ రెడ్డి చెప్పాలా. మినిమం బాధ్యత ఉండాలండి. ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తుల్ని 4 రోజుల పాటు 50-60 రోజులు పెట్టినప్పుడు దానికి ఒక మానిటరింగ్ కమిటీ లేదు, ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ లేదు, ఒక హెల్ప్ లైన్ లేదు, ఒక కాల్ సెంటర్, డెడికేటెడ్ కాల్ సెంటర్ లేదు గవర్నమెంట్ నుంచి. ఆ సందీప్ సుల్తాన్ అనేటోడు మేము పోతేనే మాట్లాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది. మరి అఫీషియల్ గా గవర్నమెంట్ పెట్టే రివ్యూ మీటింగ్లలోనే ఆయన సందీప్ సుల్తానే ఎగ్గొట్టిండు. దీనికి మొత్తానికి బాధ్యత వహించిన అని చెప్తున్న సందీప్ సుల్తానే బాధ్యత తీసుకుంటాడా ఈ తప్పులకి? మరి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తాడా? దాదాపు 22 లక్షల బీసీలను మాయం చేశారు కదా, 2 లక్షల మంది ఎస్సీలను మాయం చేశారు కదా. వాళ్ళు ఎక్కడ మనం కేసు పెట్టాలి అంటే ఇన్ని 22 లక్షల తప్పులు ఉన్నాయి దీనిలో. బీసీల తరపున, ఎస్సీల తరపున 2 లక్షల తప్పులు ఉన్నాయి, ఎస్టీల తరపున 1 లక్ష పెరిగారు. మరి ఓసీల జనాభా 16 లక్షలు పెరిగారు. వాళ్ళు ఎట్లా పెరిగారు? వాళ్ళు పెరగడానికి కారణం ఏంటి? బీసీలు మాయమైపోవడానికి కారణం ఏంటి? 16 లక్షలు వాళ్ళు పెరిగారు కదా, మళ్ళీ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అప్పుడు పెరిగింది కదా, 8%. మరి ఎట్లా అంటే ఈ కేసీఆర్ గారి హయాంలో 8% ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి టైంలో 16% ఎట్లా? సగం ఆల్మోస్ట్ 15 అంటే ఎంత పెరిగింది అంటే దీన్ని బట్టే ఇది అశాస్త్రీయమైనది. దీనికి ఒక బాధ్యుడు ఎవరు లేరు, దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ లేదు. మరి డెడికేటెడ్ కమిషన్ వేసినప్పుడు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ వచ్చేదాకా ఆగాలి. మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు నిన్న? లేదు 42% మేము ఇచ్చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అసలు 42% అనేదానికి అదే అడుగుదాం అనుకున్నారు విఠల్ గారు. ఇప్పుడు మామూలుగా మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని తెలియకుండానే వీరు విపరీతమైనటువంటి హామీలు ఇచ్చారు. ఏమైనా అడిగితేనేమో మేము లంకి బిందులు ఉంటాయి అనుకున్నాం, అది చూస్తే ఉత్త ఖాళీ బిందులు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఏ ప్రాతిపదిక మీద? ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పుడు 50%, 50% పెరగకూడదు అనేది రిజర్వేషన్ ఉన్నప్పుడు 42% బీసీలకు ఎలా ఇస్తారు? ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు కదా, మైనారిటీస్ కూడా ఉన్నారు కదా సార్. ఏ రకంగా ఇస్తారు అసలు వాళ్ళు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట తీసుకుందాం. ఇప్పుడు సమాజంలో ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకి దేశవ్యాప్తంగా 7.5 అయితే తెలంగాణలో 10%. అంటే ఎస్సీ ఎస్టీ కలిపి 25%. బీసీలకి 27%. 25 + 27 ఎంత? 52. మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి 10%, 62%. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 50% క్యాప్ ఉందని చెప్తున్నారు కదా. అంటే మీకు ఇబ్బంది అయినప్పుడేమో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% దాటకూడదు అంటారు. మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం ఎంత సరే ఇక్కడ 50% దాటకూడదు అన్నారు. మరి బీసీలకి 42% ఇస్తే 42 + 15
ఎంత 42 57. ఎస్టీలకి 10%, 67. ఈడబ్ల్యూఎస్ 10 కోట, 77 అవుతుంది కదా. అంటే ఇక్కడేమో మీరు దాటచ్చు, ఇక్కడికి వచ్చేసరికినేమో 50% దాటద్దు అంటారు. అసలు 42% అని మీరు ఎట్లా చెప్తారు? అదే కదా. అదే అంటున్నా. మరి ఇప్పుడు ఎస్సీలు 18% ఉంటే వాళ్ళకి 15% వస్తుంది, మా వాటా మాకు కావాలని జనాభా ప్రకారం అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు బీసీలకు ఎందుకు ఇవ్వకూడదు? బీసీలు 50% ఉంటే 50%, 20% ఉంటే 20%. ఇప్పుడు ఓసీల దగ్గరకు వస్తారకే 10% లోపు ఉన్న ఓసీలకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఇచ్చారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఓసీలకని కాదు, ఆర్థికంగా వెనుకబడ్డ ఎవరైనా కావచ్చు, అంటే గరీబోళ్ళు పేదోళ్ళకి. అది కేవలం ఓసీలకి ఇవ్వడమే తప్పు. అసలు ఆర్థికంగా రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగం యాక్సెప్ట్ చేయదు. 9 మంది జడ్జీలలో 7 కొట్టేసారు గతంలో ఇందిరా సాహని కేసులో. అయినా కూడా మీరు బుల్డోజ్ చేసిరు అనుకుందాం. మరి 10% ఎస్సీ ఓసీలు ఉంటే 10%లో మొత్తం 10% పూరే ఉన్నారా? 10% ఓసీల జనాభా అనుకుందాం, బ్రాహ్మణులు, రెడ్లు, వైశ్యలు, వెలమలు, అగ్రవర్ణాలు. అగ్రవర్ణాలు 10% ఉంటే 10% టోటల్ పూర్ ఉండరు కదా. దానిలో ఒక 3% 4% ఉన్నారు. 3 to 4% ఉన్న అగ్రవర్ణ పేదల కోసం 10% రిజర్వేషన్ ఇస్తున్నావు. అంటే 5% లోపు ఉన్న ప్రజలకేమో 10% రిజర్వేషన్ ఇస్తున్నావు. 100 కాదు, 5% ఉంటే 5% ఇస్తే 100, 200% రిజర్వేషన్ ఇస్తున్నావు. బీసీలు 55% ఎబవ్ ఉన్నారంటే 27% ఇస్తున్నావు. వీళ్ళకేమో 50% ఇవ్వవు, అక్కడేమో 200% ఇస్తావు. ఎస్సీ ఎస్టీలది న్యాయంగా వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వాలని జరుగుతుంది. అంటే దీన్ని బట్టి దేశంలో ఒక సమగ్రమైన విధానం ఉండాలి. లేదు అంటే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం ఉంది, తమిళనాడులో బీసీల జనాభా ఎక్కువ ఉందని చెప్పి జయలలిత గారు అప్పుడున్న కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మా రాష్ట్ర ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితుల ప్రకారం బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆమె ప్రధానమంత్రి పివి నరసింహరావుతో కొట్లాడి 69% రిజర్వేషన్ తీసుకొచ్చింది. బీహార్లో 69% రిజర్వేషన్ వచ్చింది. ఒక సైంటిఫిక్ ఎనాలిసిస్ ఉండాలి కదా. బీసీల జనాభా 51% ఉందని రాష్ట్ర గవర్నమెంట్ చెప్తే నువ్వు 42% అని ఎట్లా అంటావు? మరి అంటే ఒక సైంటిఫిక్, అది చట్టం. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాషలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బీసీలకి 42% ఇస్తాము, మిగతా పార్టీలు కూడా ఇవ్వాలంటున్నాడు. ఏమన్నా భిక్ష వేస్తున్నారా వీరు? రేవంత్ రెడ్డి తన ఇంట్లో పండిన వంకాయలో కూరగాయలో తీసుకొచ్చి ఇస్తున్నాడా బీసీలకి? ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్ని తలాలు ఉంటే అన్ని తలాలకి వాటా దక్కాల్సిందే. సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట. ఎవరికి రావాల్సిన వాటా, ఎవరికి రావాల్సిన కోటా వాళ్ళకి రావడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి. అదే కదా జనాభా ప్రకారం. రేవంత్ రెడ్డి ఎవరండి ఇవ్వడానికి, భిక్షం వేయడానికి? దయదలిచి కాంగ్రెస్ పార్టీ దయదలిచి 42% ఇస్తుందట, మేము భిక్షం వేస్తున్నాం, మీరు కూడా భిక్షం వేయమని అడుగుతున్నారు. మరి దానికి ఎక్సైజ్ అంత ఎందుకు, జనాభా లెక్కలు ఎందుకు? మీ దయాదాక్షిణ్యాల మీద మీరు వేసే భిక్షం మీద ఆధారపడితే మరి రాజ్యాంగం ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు? మీరు రాజరికంలో నుంచి ఇస్తున్నారా? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బులతో విర్రవీగుతున్న మీరు ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏదో భిక్షం వేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్. అది కేసీఆర్ గారు మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా. అసలు ఏ బేస్ మీద ఇస్తారండి? మీకు ఒక సోషియో పొలిటికల్ ఎకనామికల్ డెమోగ్రఫిక్ డేటాని చట్టం చేసి ఆ చట్ట ప్రకారం సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ రేపు కేసు వేస్తే మీరు దయాదాక్షిణ్యాల మీద ఇస్తే కుట్టేస్తుంది. మీకు ఒక బేస్ ఉండాలి కదా, ఎంపెరికల్ డేటా ఉండాలి కదా. ఎంపెరికల్ డేటా ఏంటి? వాస్తవ పరిస్థితులని అధ్యయనం చేసి వాటి ప్రూఫ్స్ తో సహా కోర్టు ముందు ప్రూవ్ చేయాలి. ఇక బీసీలలో ఇంతమంది వెనకబడ్డరు, ఎస్సీలలో ఇంతమంది వెనకబడ్డరు, అగ్రవర్ణ పేదలు ఇంతమంది వెనకబడ్డరు, కాబట్టి వీళ్ళకి మేము సమాన అవకాశాలు కల్పించడం కోసం వీళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పాలి. ఇది రాజరికంలో మాట్లాడే భాష మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. 75 సంవత్సరాల నుంచి లెక్కలు చేయకపోవడం ఒక తప్పు అయితే 75 సంవత్సరాలు చేసిన ఎక్స్రేలో పేషెంట్ ఒకరైతే రిపోర్ట్ ఇంకొకరిది వచ్చింది. మరి వైద్యం ఏ విధంగా జరుగుతుంది అనేది రాహుల్ గాంధీకే తెలియాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? దేశం మొత్తంలో గర్వంగా చెప్తున్నాడు, నేను తెలంగాణ గవర్నమెంట్ సోషియో పొలిటికల్ ఎకనామికల్ డేటా చేసింది, ఇది దేశం మొత్తానికి రోల్ మోడల్ అని చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. మీరు ఎట్లా చెప్తారు రాహుల్ గాంధీ గారు ఇజ్జత్ తీయడానికి? ఇందులో ఉన్నాయి తప్పులు తనిఖీలు. ఈ తప్పులు తనిఖీలు రాష్ట్రంలో దేశం ఎలా చెప్తారు వాళ్ళు? ఇది రోల్ మోడల్ చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఏదైనా రోగం వచ్చి 22 లక్షల మంది బీసీలకే రోగం వచ్చి చచ్చిపోయారా, మరి అది హెల్త్ డిపార్ట్మెంట్ కూడా తీయాలి కదా. మరి ఓసీలు పెరగడానికి కారణం వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన దైవశక్తులు వచ్చినాయా? అంటే మరి ఓసీలే సంసారాలు చేస్తున్నారా, ఓసీలే పిల్లలు అంటున్నారా? మరి బీసీలకు పిల్లలు పుట్టట్లేదా? బీసీలకు ఏమైనా రోగం వచ్చిందా? మరి ఎస్సీల జనాభా 2 లక్షలు ఎట్లా తగ్గింది? ఇది చిన్న పిల్లలు 10th క్లాస్ పిల్లగాని తీసుకొచ్చినా కూడా 2011 జనాభా లెక్కలు 2024 జనాభా 25 లెక్కలు తీస్తే యావరేజ్ ఉంటది కదా.
ఇప్పుడు స్టాటిస్టిక్స్ అనేది సైన్స్, అది అబద్ధం చెప్పదు. సో డేటా అనేది నెంబర్స్ అనేవి అబద్ధం చెప్పదు. ఓకే, సో ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా క్లారిటీగా చేసినట్టుగా అంటే ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్పితే ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా ప్రజలు ఇది చూస్తే చాలా క్లారిటీగా వాళ్ళకి అర్థం అవుతుంది. సో కానీ నిజంగానే మరి ప్రభుత్వం ఎందుకు ఇటువంటి పరిస్థితి ఈ కార్యక్రమం ఎందుకు పూనుకుంటున్నాను అంటే డైవర్షన్ అయినా వాళ్ళకి అసలు ఈ అగ్రవర్ణ పాలకులకి పిడికెడు మంది పెత్తందారుల చేసిలో ప్రజాస్వామ్యం బందీ అయింది. గతంలో రాజులు ఉండేటోళ్ళు, మహారాజులు ఉండేటోళ్ళు. ప్రజాస్వామ్యం వచ్చినాక ఏమైంది? అదే భూస్వాములు, ఆసాములు, అదే రెడ్డి దొరలు, వెరమ దొరలు, కమ్మ దొరలు, దేశ్ముఖ్లు, దేశపాండేలు, అంతకుముందు సంస్థానాధీశులు ఉండే, దేశ్ముఖ్లు ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు. 100కి 9 మంది 10 మంది లేని పిడికెడు మంది పెత్తందారుల చేతిలో 90 మంది జీవితాలు ఆగమవుతున్నాయి. అందుకనే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వచ్చినాక ప్రజలందరికీ ప్రాతినిధ్యం ఉండాలి కదా చట్టసభల్లో. మరి ఊర్లలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రెడ్డి దొరనో, వెలమ దొరనో, కమ్మ దొరనో ఒక దొర చేతిలో ఊరు ఉంటుంది, అవునన్నా కాదన్నా. అందుకనే రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో చట్టసభలు పెట్టి ఆ జనాభాకు అనుగుణంగా బీసీలకి రిజర్వేషన్లు కల్పించిండు. గతంలో 33% ఉన్న రిజర్వేషన్లని కేసీఆర్ గారు 18% చేస్తే రేవంత్ రెడ్డి గారు 42% ఇస్తామని చెప్పి అసలు జనాభా లెక్కలో 22 లక్షల మందిని మాయం చేసిండు కదా. మరి 22 లక్షల మంది జనాభాని మాయం చేసే శక్తి, అంత మంత్రశక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉందా, రేవంత్ రెడ్డికి ఉందా? ఎస్సీల జనాభాని 2 లక్షలు మింగింది ఎవరు? అంటే సంథింగ్ ఈజ్ they don't want to reveal the facts. Statistics means data means statistics. Data is everything. Data driven society. ఇప్పుడు మనుషులు అబద్ధాలు చెప్పొచ్చు కానీ డేటా అయితే అబద్ధం చెప్పదు. మరి 1931 లెక్కలు, 1951 లెక్కలు, 2011 లెక్కల నుంచి యావరేజ్ గా తీసుకుంటూ వస్తుంటే జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? మీరు చెప్పండి, జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? ఒకప్పుడు 100 కోట్లు ఉండేది, ఇప్పుడు 145 కోట్లకి వెళ్ళింది. ఈవెన్ ఇంత కుటుంబ నియంత్రణ పాటించినా కూడా, ఇంత అవేర్నెస్ పెరిగినా కూడా 1.65% గ్రోత్ అంటే దాదాపు 14 ఏళ్లలో 2 కోట్లు పెరగాలి. 20 అట్లాంటిది 54 లక్షలు, సంవత్సరానికి 4 లక్షలు పెరిగినా కూడా 4 కోట్ల మంది అంటే 4 × 14 అంటే 56 లక్షలు. మరి ఇంటిపోయారు అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇది జస్ట్ బహానా మాత్రమే. ఇది బ్రోకర్ గాళ్ళు, బోకు ప్రభుత్వం అనేది అర్థమవుతుంది. లోఫర్ గాళ్ళు, చీటర్ గాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీల పేరుతో 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కొని జనాల మీద ప్రేమ లేదు వాళ్ళకి. ఎస్సీల మీద ప్రేమ లేదు, ఎస్టీల మీద ప్రేమ లేదు, ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్న పేదల మీద ప్రేమ లేదు. 50 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కోవాలి, 100 కోట్లు ఇచ్చి ఎంపీ టికెట్ కొనుక్కోవాలి, 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు సంపాదించుకోవాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళా ఓటుకు నోటు లాగా బర్రెలు గొర్రెలు కొన్నట్టు పేదోళ్ళని 1000కో 2000కో 5000కో కొనాలి. సారా సీసాలు, మందు సీసాలు, ఈవెన్ ఇంకా రాబోయే ఎలక్షన్ లో డ్రగ్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ పోర్ట్ లో 27,000 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుకున్నారు. జనాన్ని మత్తులో ఉంచాలి, జనానికి నిజం చెప్పొద్దు.